తాతకేమో తిక్క మనవడేమో మెతిక. వీళ్ళిద్దరు కాంబినేషన్ లో కామెడీ మాత్రం పక్కా అంటూ ఓ హిలేరియస్ స్కిట్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ along with awesome pieces. Let's welcome them. మా తాతయ్య 16 ఏళ్ళకే మా నాయనమ్మ చచ్చిపోయినా కూడా పెళ్లి చేసుకోలేదు. ఒంటరి జీవితం గడుపుతున్నాడు. ఎందుకో తెలుసా? నా కోసం, మా నాన్న కోసం. మా నాన్న అమ్మ అమెరికాలో ఉన్నారు. మా తాతయ్యని చూడాలి. తాతయ్య భాస్కర్, ఈ తాతయ్య బ్రతుకున్నాడు ఎవరో చూడటానికి ఇప్పుడు వచ్చామంటారా? ఏం చేస్తాం తాతయ్య? అమెరికాలో చాలా పనులుండవా? మమ్మీ డాడీ అక్కడే ఉన్నారు. మిమ్మల్ని చూద్దామని వచ్చా. ఈ తాతయ్య కోసం ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చి కూడా ఏమీ మాట్లాడకుండా నిలబడతావే? అబ్బా తాతయ్య విసిగించుకో, కూర్చో చెప్తా. ఆడనికి ఏం తెప్పించు. బొజ్జమ్మా, అయ్యగారు కాఫీ. ఆవిడ అసలు పరపురుషుడు చూడదు. ఎవరు తాతయ్య ఇవిడి? బొజ్జమ్మని మన బంగ్లాలోనే ఉంటుందిరా. మన బంగ్లాలో ఉంటుందా? నాకు ఇప్పటివరకు తెలియలేదేంటి తాతయ్య? వీళ్ళిద్దరు ఎవరు? ఆశీర్వదించండి అయ్యగారు. కాన్వెంట్ కేక బాబు, ఇవాళ కాన్వెంట్ కి వెళ్తున్నాం అయ్యగారు. కారులోనే వెళ్ళి కారులోనే రండమ్మా. అలాగే అయ్యగారు. కారు దిగకండమ్మా. అలాగే అయ్యగారు. వెళ్ళండి. అయినా బుద్ధి లేదు. మా తాతగారు అంటే ఏదో అభిమానంతో నేను ఇక్కడ పెట్టారు పనిలో. సమాజం ఏమనుకుంటుంది, మా గురించి తప్పుగా అనుకుంటుందని ఉద్దేశం లేదా నీకు కొంచెం కూడా? నీకు పెళ్ళయిందా? అయ్యింది. మరి మీ ఆయన? వారు రంగంలో ఉంటారు. రంగంలో మీ ఆయన ఇంకా రాలా ఇండియా? తాతయ్య నేను పెళ్లి చేసుకున్నాను. ఏమిటి? తాతయ్యకి తెలియకుండా పెళ్లి చేసేసుకున్నావా? పెళ్లి చేసుకున్నాను. అమ్మాయి వస్తుంది చూడు. ఏ మోహనా, పెళ్లి చేసుకుని ఇప్పుడే వచ్చా. మమ్మల్ని కొంచెం ఏకాంతంగా వదిలేయండి. రే జాగ్రత్త నాయన. నేను జాగ్రత్తగా, నువ్వు వెళ్ళు. ఆయాసంగా ఉంది. బొజ్జమ్మ, సన్నజాజి పక్క మీద సంకురాత్రి, మొగుడు పిల్లాలుగా మొదటి రాత్రి. 2 రోజుల తర్వాత ఎక్కడరా? ఏదైనా విశేషమా? ఆ విశేషమే. పక్కింట్లో పంది చచ్చిందంట, పిండం పెడుతున్నారు రమ్మని చెప్పారు. పెళ్ళై 30 రోజులు అవుతుంది. ఏదైనా విశేషమా అని అడుగుతున్నాను. 30 రోజులు అవుతుంది. 30 ఏళ్ళు అవ్వలేదు. ఎందుకంత టెన్షన్ నీకు? టెన్షన్ ఏంటిరా? ఆ. నాకు పెళ్ళైన 18 రోజులకే తండ్రిని అయ్యాను. మీ నాన్నకి 16 రోజులకి తండ్రి అయ్యాడు. అది రా మన వంశం. అనుకోనే 30 రోజులు అవుతున్నా ఇంతవరకు విశేషమేమీ లేదంటావేంట్రా? ఇలా లాభం లేదు. అలా బయటికి వెళ్ళరండి. 2 సంవత్సరాల బయటకు వెళ్ళండి. పద, సూట్కేస్ పెట్టుకో. తాతయ్య నీ ఆరోగ్యం జాగ్రత్త. అలాగే. బొజ్జమ్మ, 2 సంవత్సరాల తర్వాత తాతయ్య ఎక్కడా ఎక్కడా నా మనవాళ్ళు? ఏంటి ఇద్దరే వచ్చారు? పిల్లలేరి బయట దాచిపెట్టావా? పిల్లలు ఇంకా పుట్టలేదు. పిల్లలు పుట్టలేదా? ఆ. ఏం మాట్లాడుతున్నావురా? మన వంశానికి ఇది అవమానంరా. తాతయ్య ఆవేశపడకుండా కూర్చో. ప్రయాణంలో వచ్చారు. ఆ. బొజ్జమ్మ, కాఫీ తీసుకురా. హృదయాలలో ఏంటి తాతయ్య ఇది? కాఫీ. ఏం కాఫీ? అరకు కాఫీ. నేను అడిగింది అరకు కాఫీ గురించి కాదు. ఆ చెరుకు తోట ఏంటి? అది మీరు ఆ ఊరు వెళ్ళినప్పుడు బొజ్జమ్మలు ఆయన రాగి వచ్చి వెళ్ళాడు రా. 2 నెలలు ఉండి వెళ్ళాడు. మీరు లోపలికి వెళ్ళండి, మేము కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. తాతయ్య పిల్లలు పుట్టాలని చెప్పి అన్ని పుణ్యక్షేత్రాలు తిరిగాను తాతయ్య, కానీ ఏం చేయమంటావు చెప్పు? ఈసారి డార్జిలింగ్, సిమ్లా, కాశ్మీర్ మొత్తం తిరిగిరండి. అలాగేనా? ఆయాసంగా ఉంది. బొజ్జమ్మ, 2 ఏళ్ల తర్వాత తాతయ్య ఎక్కడా నా మనోళ్ళు? నా ప్రయత్నం నేను చేస్తున్నాను. ఏం ప్రయత్నం రా? వంశ పరువు తీస్తున్నావు కదరా. సరే తాతయ్య, అయిపోయింది ఏదో అయిపోయింది. ఎందుకు కంగారు పడతావు? ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏదో ఒకటి చేస్తా. ముందు కాఫీ తెప్పించు. బొజ్జమ్మ, ఇది దివానమా సత్రమా? అసలు ఏం జరుగుతుంది ఇంట్లో? వాళ్ళిద్దరు ఎలా వచ్చారు? మొన్న వారు వచ్చారు రంగం నుంచి. వచ్చి ఉండి వెళ్ళారు. ముందు వెళ్ళినందుకు ఎంతమంది అయ్యారు? అవును. ఇంకొక 2 నెలలు ఉండమండాల్సింది. ఇండియాకి ఒక క్రికెట్ టీం పంపించేదాన్ని. సెలవు మంజూరు అవ్వలేదు, లేకపోతే ఉండేవారే బాబు. పిచ్చి పిచ్చి నాటకాలు ఆడుతూ దివాన్లో సొమ్ము అంతా అవగొట్టి. భాస్కర్ గురించి మాట్లాడుతున్నావేరా? ఇప్పుడు చెప్పురా, ఏంటి నీ బాధ ఏంటి చెప్పు. ఏం చేయమంటావు? మన ప్రయత్నం మనం చేస్తున్నా, అన్ని కుదరాలి కదా. ఏంటి ప్రయత్నం చేసేది? అసలు మహత్యం ఇంట్లోనే ఉంది. అవునా? ఎక్కడ ఉండే రంగం నుంచి 2 ఏళ్లకోసారి 2 పిల్లల్ని కని వెళ్తున్నారు. అసలు మహత్యం ఇంట్లోనే ఉందండి. అర్థమైంది. అరే తాత, అందరు రమ్మను, గుంపు రమ్మను.
స్కూల్ కి సెలవులు పెట్టి మొత్తం మీరందరూ కలిసి కాశీ తీర్థయాత్రలకు వెళ్ళండి. ఈ వయసులో తీర్థయాత్రలకి ఏంట్రా? ఏం పర్వాలేదు, తోడుగా బొజ్జమ్మ వస్తుంది. వెళ్ళిపోండి. 2 సంవత్సరాల వరకు నా ముఖం చూపించి మీ ముఖాలు నాకు చూపించకండి. సరే మీరు క్షేమంగా ఉండండి రా. సన్నజాజి పక్క మీద సంకురాత్రి ఆఫ్టర్ 2 years. కాలమేంద్ర బంగ్లా చూసి ఎక్కడున్నారా మనోళ్ళు? ఇప్పుడే ప్రో కబడ్డీ వాళ్ళు సెలెక్ట్ చేస్తే పంగ అంటూ తొడగొట్టుకోవడానికి వెళ్ళారు. ఎంత కష్టపడాలి తెలుసా పిల్లల కోసం? కష్టపడాలరా మరి. అవును, ఒక్కడో వచ్చే కొంప తీసి కాశీలో వదిలేసి వచ్చేసావు ఏంటి? లేదు, బొజ్జమ్మ టాక్సీ డ్రైవర్ కి డబ్బులు ఇస్తుంది. బొజ్జమ్మ పదే పదే హృదయాలలో తాత తీర్థయాత్రకి వెళ్తే ఇంత గుంపు పెరిగారేంట్రా? అంటే వారణాసి దగ్గర ఉన్నప్పుడు బొజ్జమ్మలో ఆయన అక్కడికి వచ్చాడు రా. ఏది రంగం నుంచి తిన్నంగా వారణాసి వచ్చాడు. రంగం నుంచి అక్కడికి వచ్చాడు. అలా 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 నేను మా పుట్టింటికి వెళ్తున్నా. కల చెదిరింది కథ మారింది కన్నీరే ఇక మిగిలింది. నాగబాబు సార్, బాగుంది, ఎంటర్టైన్ చేశారు. గుడ్. రోజా గారు, బాగుంది, చాలా ఫన్నీగా అనిపించింది. పెద్దలుడు వచ్చాడనుకో ఆడకు బూర్లుండి పెడతా గారులుండి పెడతాను అనుకో నిన్ను ఇక్కడ పాతి పెడతా. చిన్నల్లుడు అంటే ఇష్టం అండి, పెద్దల్లుడు అంటే సిరాకీని గారికి. అమ్మా అమ్మా ఈ అడుక్కునే వాళ్ళు పని పాట ఏమీ లేదమ్మా. ఎదరింటికి వెళ్ళమ్మా ఖాళీ లేదు, ఎదరింటికి వెళ్ళమ్మా ఖాళీ లేదు. అల్లుడు గారు, మామయ్య గారు, పట్టు పంచి పట్టు లింగి అమ్మా నీకు పట్టు చీర. ఏంటండి చిన్నల్లు గారు పెద్దలు పట్టించుకోరా మీరు? అతను సెలబ్రిటీ, అతను టాలెంట్ చూస్తావా? జాజికాయ జాజికాయ జాజిరే జాజికాయ చిన్నల్లుడి ఇంటికి వచ్చాడని మా నాన్నే పొంగిపాయ. జాజికాయ జాజికాయ జాజిరే జాజికాయ పెద్దల్లుడి ఇంటికి పోతే ఈడే మల్లుడ నిన్నాయ, ఈడే మల్లుడ నిన్నాయ. ఏంటి రియాజ్ అది? మీరే మేడం. సరే అక్కడ హారు హారు ఓకే ఓకే. పాపకి సిగ్గు మొగలేస్తుంది. తినండి అందరూ, నాకు చాలా హ్యాపీగా ఉంది. సిగ్గు లేకుండా ఎలా తింటున్నారు చూడండి రా. అమ్మా మీరనేది మమ్మల్నేనా? ఏ మిమ్మల్ని ఎందుకంటారు భాస్కర్? మిమ్మల్ని కాదు భాస్కర్. సంక్రాంతికి మంచి షాప్ పెట్టుకున్నాను సార్. మన షాప్ లో అన్ని అమ్ముతున్నాం. సంక్రాంతి అల్లుడు కూడా అమ్ముతున్నాం మనం. మనకి ఎలాంటి అల్లుడు కావాలంటే అలాంటి వస్తాడా? ఎలాంటి స్పెషాలిటీ కావాలి చెప్పండి మీకు? మంచోడై ఉండాలి, చాలా పద్ధతి గల్లోడు ఉండాలి. సాంప్రదాయిని సుప్పిని. కాలు కడుకోండి మామయ్య. అల్లుడు అంటే ఇలా ఉండాలండి. అత్తయ్య గారు కాలు కడుకోండి. నువ్వు మొఖం కడుకో, నువ్వు మొఖం కడుకో. సరే కానీ సంక్రాంతికి గుండాట్లు ఆడతారు కదా, మరి పర్లేదా? పర్లేదంటే ఏంటే, నిన్న రాత్రి గుండాటికి వెళ్ళా చూడు, 2 రింగులు వచ్చాయా? 3 రింగులు పోయినాయి అని చెప్తున్నా. సంక్రాంతి అంటే ఏంటండి? పక్క రాష్ట్రాల నుంచి భీమవరం నరసాపురం వెళ్ళి ఎక్కువ డబ్బులు తెచ్చుకుని అవి గుండాట్లో కోడిబందల్లో పోగొట్టేసి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఛార్జీకి అప్పులు చేసుకుని వస్తారు చూడు, దాన్నే సంక్రాంతి అంటారు. 2 దినాల నుంచి నువ్వు పనికి రాలేదు. ఇంట్లో పిల్లంతో గొడవ. అరే ఏందిరా ఈ గొడవ? ఇంకో దాన్ని చూసుకో. కుదాను చూసుకుని అందుకే గొడవ. ఈ ఆవు గేటప్పుల వాళ్ళ ఇంటికి వెళ్ళామనుకో మన లెవెల్ గుర్తుపట్టరు తెలుసా? శాంతి అమ్మ ఆవుకి గడ్డి పెడదామా అమ్మ? ఆ గడ్డి కూడా తీసుకురండి. అమ్మా అది కాదండి, పండగ పేరు చెప్పి అత్తారింటి కాడ వారం రోజులు కూకొని మెక్కడానికి మీకు సిగ్గులేదు? మేము 6 రోజులు మెక్కుతాం, 360 రోజులు మీరు ఎవరి దగ్గర మెక్కుతున్నారు? అత్తారింట్లో మెక్కట్లేదా? ఏంటి మీ అక్క ముగ్గునే కదా, ఒక్క రోజైనా బావని పిలిచావా? ఈ రోజు బావా అంట, రేపు రావా అంటావు, నాకెందుకు అవన్నీ? ఏంటి సంక్రాంతికి మా ఊరికి కోడలుగా వస్తావా? చూడమంటావు అబ్బాయిని? ఇంతకీ ఆ అల్లుడు ఎవరు? ఎవడొక్కడు
మొత్తానికి చివరికి ఇదే ఫిక్స్ ఎవరో ఒకడు. సో మానస్, ఒక చిన్న సర్ప్రైజ్ మేము మీకోసం ప్లాన్ చేశాము. హాయ్ ధ్రువ. అయ్యా సిగ్గు అప్పుడేనా? ధ్రువ ఫస్ట్ సంక్రాంతి కాబట్టి చిన్న పిల్లలకి దిష్టి తీయడానికి భోగి పళ్ళు వేస్తారు కాబట్టి జబర్దస్త్ అంటే ఖతర్నాక్ కామెడీ షో. ఖతర్నాక్ కామెడీ చేస్తున్నటువంటి 5 year కిడ్ కూడా మనం ఈ రోజు భోగి పళ్ళు పోస్తున్నాం. మేము సంబంధాలు ఏమో రాకుండా పోతాయి. నువ్వెవర్రా? హైదరాబాద్ సాఫ్ట్వేర్. నువ్వెవర్రా? నేను బెంగళూరు సాఫ్ట్వేర్. పండగ అయిపోయింది కదా, మరి ఇంకా పోలేదేంటి? మేము తెచ్చిన డబ్బులు అన్నీ అయిపోయా, అందుకని ఛార్జీకి డబ్బులు అయినా ఇవ్వను. ఛార్జీకి డబ్బులు లేవా?